హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు మీ అదిరేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్లో దొండకాయలోనే ఒక డిఫరెంట్ వెరైటీతో వచ్చానండి. దొండకాయ పకోడీ. దొండకాయలు ఇలా మాత్రమే కోసుకోండి. వెనకాల పొయ్యి మీద నేను ఆయిల్ ఆల్రెడీ కాగిపోయింది. నేను జస్ట్ కలపడం వేయటమే. దొండకాయలు వేసేసాను అండ్ దీంట్లోకి ఆల్వేస్ ముందు పసుపు కొంచెం ఎక్కువ వేసాను. పసుపు 1/2 టీ స్పూన్ వేసాను అండ్ ఉప్పు సరిపోను ఒక 1 టీ స్పూన్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందు దీన్ని ఒక్కసారి మనం కలుపుదాం. ఇది ఫస్ట్ కోటింగ్ ఇది వేస్తే బాగుంటుంది. శనగపిండి ఒక 3-4 టీ స్పూన్స్ అండి. 4 టీ స్పూన్స్ బియ్యపిండి. జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్. కారం 1.5 టీ స్పూన్. దీంట్లో పచ్చిమిర్చి కారం లేదు, ఎండుమిరపకాయ కారమే ఇందులో టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి కారం తర్వాత పైనంగా ఓన్లీ షో అండ్ తినడానికి 1 టీ స్పూన్ ధనియాల పొడి అండ్ కొద్దిగా కొత్తిమీర. దీన్ని తీసుకొని కొంచెం వాటర్ పక్కకు పెట్టుకుందాం. దీన్ని మొత్తం కలిపేస్తాం. దీనికి పెద్దగా వాటర్ అవసరం లేదండి. ఇప్పటిదాకా నేను వాటర్ పోయిలా, అసలు ఒక చుక్క కూడా పోయిలా. దొండకాయలో ఫస్ట్ ఉప్పేసాం కదా, దాంట్లో వచ్చే వాటర్తోనే అయిపోయింది. చాలు, అవసరం లేకపోతే పోయకుండా ఉండటం బెస్ట్. కొంచెం పొడి పొడిగా బయటకు వస్తుందంటే ఇదిగోండి ఒక స్పూను, అంటే ఆ పొడి దీనికి అంటుకోవడానికి ఒక స్పూన్ వేసిన అంతే చాలు. దీన్ని నీళ్ళుగా జోరుగా చేయకండి, ఇట్లాగా బాగుంటుంది. మనకి దొండకాయ చుట్టూ వచ్చే కోటింగ్కి ఇది బాగుంటుంది. నూనె కాగింది ఇప్పటిదాకా అక్కడ ఉంది కాబట్టి మంచిగా ఇట్లా పొడి పొడిగానే వేయండి. ఫంక్షన్స్లో చేసే దొండకాయ ఫ్రై ఇదే, డీప్ ఫ్రై. 10 తక్కువ 1/2 కిలో కాబట్టి 2 వాయిలు వేసుకోవటం బెస్ట్. ఒక్కసారి కోటింగ్ లైట్గా ఉంటేనే మనకి అట్లాగా దొండకాయ ఫ్లేవర్ తెలుస్తుంది. ఇంకొక 2 మినిట్స్లో ఈ దొండకాయలు దింపుతాం. అనగా ఆల్రెడీ నేను తీసి పెట్టుకున్నా కొద్దిగా కరివేపాకు, ఈ వాయకి సగం పల్లీలు మొత్తం కలిపి కూడా వేయచ్చు, కానీ మీరు 1/4 కిలోనే చేస్తే కొద్దిగా పచ్చిమిరపకాయలు. సో అయిపోయింది. ఈ కలర్ వస్తే చాలు మనకి. దొండకాయలు వేగాలి, పచ్చిమిర్చి ఇలా సగం హాఫ్ ఫ్రై బాగుంటుంది. ఎంత విడివిడిగా అయినాయో చూసారా. కోటింగ్ కనిపించట్లేదు కానీ కోటింగ్ ఉంది. ఎక్స్ట్రా చుక్కల నీళ్ళు మొత్తం టిష్యూ పేపర్లో ఇట్లా వేసుకుంటే కనుక టిష్యూ పేపర్కి అంటుకుంటుంది కాబట్టి మనకి టెన్షన్ ఉండదు. సో మళ్ళీ మిగతాది ఈజీ కదా. 1/2 కేజీ దొండకాయలో ఈ ఫ్రై మనకి 10 నిమిషాలు, మ్యాక్సిమం 12 నిమిషాల్లో అయిపోతుంది. ప్రిపరేషన్ దొండకాయలు కట్ చేసుకోవటం ఒక్కటే ఇక్కడ కొంచెం లేట్ అవుతుంది. 5 నిమిషాలు దానికి తీసేయండి. ఈలోపు ఆయిల్ పెట్టేసుకోండి. కలపడం 2 మినిట్స్ పని, అన్నీ మెటీరియల్ అంతా కలపడం. ఆ తర్వాత వేయించడం ఇంకొక 5 మినిట్స్, మ్యాక్సిమం 5 మినిట్స్, మొత్తం 12 మినిట్స్లో కేల్కతం. హైలోనే వేయించాను నేను. ఇవి దొండకాయలు సన్నగా తరిగాను. చొక్క ఉడికిపోద్ది, కరికరా వేగుద్ది. రెగ్యులర్గా నేను మా ఇంట్లో అంత డీప్ ఫ్రై చేయను, మీకు ఫంక్షన్ స్టైల్ చూపించాలి కాబట్టి చేశాను. 2-3 మినిట్స్ ఫ్రై అయింది. నేను వేసేస్తున్నా కరివేపాకు, పల్లీలు, పచ్చిమిర్చి. ఇలా ఫ్రై అయినా కూడా చాలాసార్లు దానికి జస్ట్ కారం చల్లుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది అది కలిపినా కూడా బాగుంటుంది. చూద్దాం. సన్నగా తరగాలి దొండకాయ, అది మాత్రం మర్చిపోకండి. ఒక వాయ డీప్ ఫ్రై, ఒక వాయ నా ఫ్రై, అంటే నేను రెగ్యులర్గా చేసేది. నాకు పెద్ద డీప్ ఫ్రై ఇట్లా నాకు చాలా ఇష్టం. దీనికి జస్ట్ కొంచెం కారం చల్లండి, కొంచెం ఉప్పు చల్లండి లైట్గా. 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం. అయిపోయాను. అద్భుతమైన దొండకాయ ఫ్రై. రసం, పప్పు ఏదైనా ఉన్నప్పుడు ఇది సైడ్కి పెట్టుకోవచ్చు. పిల్లలకి ఇట్లాగా ఇంకో జలజల కరకర చాలా బాగుంది. చూసారు కదా, చేసేయండి మర్చిపోకుండా. చాలా బాగుంటుంది. మీ పిల్లలకి నచ్చుద్ది. ఉంటాను మరి మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను.